బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం తుది ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల ఖరారు, పోలింగ్ సామాగ్రిని సమకూర్చుకోవడం వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, జిల్లా కలెక్టర్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లోని సవరించిన సెక్షన్ 195A ప్రకారం మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ఈ నెల 12వ తేదీలోగా తప్పనిసరిగా ప్రచురించాలని సూచించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? చెప్పండి హరీష్, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఇక నేడు రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరగనుంది. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా పార్టీల ప్రతినిధులు నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 16 నాటికి ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్లపై స్పష్టత రానున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తదుపరి కార్యాచరణపై ఎస్ఈసి దృష్టి పెట్టనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ్, ఏదైతే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా ఓటర్ జాబితా కావచ్చు, దాన్ని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రస్తుతం తుది ఓటర్ జాబితాకు సంబంధించి కావచ్చు, పోలింగ్ స్టేషన్ల ఖరారు, ఇక పోలింగ్ సామాగ్రికి సంబంధించి కూడా సమకూర్చే అంశాలపైన కూడా అధికారులు దృష్టి సారించారు. ఇక నిన్న ఏదైతే ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కూడా జిల్లా కలెక్టర్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లోని ఇక సెక్షన్ 190A ప్రకారం మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఈ నెల 12వ తేదీలాగా తప్పనిసరిగా ప్రచురించాలని కూడా సూచించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఇందుకు సంబంధించి కూడా ఈరోజు ప్రధాన పార్టీలతో కూడా ఈరోజు ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించున్నది. సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితాకు సంబంధించి కావచ్చు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఈరోజు ఏదైతే పొలిటికల్ పార్టీ నేతలతో సమావేశం ఉండబోతున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక జనవరి 12వ తేదీకి సంబంధించి కూడా తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలి. అలాగే 13వ తేదీకి సంబంధించి కూడా పోలింగ్ స్టేషన్ల వివరాలు, ముసాయిదా జాబితాలకు సంబంధించి కూడా టీపోల్లో
అప్లోడ్ చేయాలని కూడా ఈ నెల 16వ తేదీకి సంబంధించి కూడా ఫోటోతో కూడిన తుది జాబితా ఓటర్ల జాబితాను పోలింగ్ స్టేషన్ల వారీగా కూడా ప్రకటించేయాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక ఒకే విడతగా పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నిద్ధమైంది. ఇప్పటికే అన్ని శాఖ అధికారులకు సంబంధించి కావచ్చు ఒకే విడతలో పోలింగ్ చేపడితే ఒకవైపు ఏదైతే పోలీస్ శాఖ కావచ్చు ఇతర అధికారులకు సంబంధించి కావచ్చు ఏ విధంగా ఉంటున్న అంశాలపైన కూడా వీడియో కాన్ఫరెన్స్ లో కూడా స్పష్టత తీసుకున్నారు. ఒకే రోజులో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక జనవరిలో 20వ తేదీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో లేదా రెండో వారానికి సంబంధించి కూడా మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకేసారిగా పోలింగ్ నిర్వహించేందుకు అందుకు సంబంధించిన అనుగుణంగా, ఎందుకంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుని బ్యాలెట్ విధానంలో కూడా ఈ మున్సిపాలిటీ ఎన్నికలను నిర్వహించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు కావచ్చు వెబ్ కాస్టింగ్ సంబంధించి కూడా ఎక్కడైతే ఓటర్ల జాబితా ప్రకటిస్తారో అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ చేయాలని కూడా కమిషనర్ ఆదేశించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి కూడా బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటుంది. కాబట్టి ఇక మున్సిపాలిటీలు కూడా తక్కువగా ఉన్న నేపథ్యం కావచ్చు, అధికారులంతా కూడా అందుబాటులో ఉన్న నేపథ్యం కావచ్చు, అన్ని శాఖా సమన్వయాలతో కూడా ఒకే విడతగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈసీ సన్నిద్ధం అవుతుంది. ఇక జనవరి 20వ తేదీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. లక్ష్మణ్ మరోవైపు ఇదే అంశం పైన కూడా ఈ రోజు గాంధీ భవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగబోతుంది. సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు అలాగే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటుగా ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొనున్నారు. ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలో అంశాలపైన కూడా ఈ రోజు చర్చించనున్నారు. అంటే స్పీడప్ అయిన అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒకవైపు ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా తుది జాబితా ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఈ ఎన్నికల నిర్వహణ పైన కూడా ఈ రోజు సమావేశం నిర్వహిస్తుంది. పార్టీ పరంగా ఒకవైపు అన్ని పార్టీలకు సంబంధించి కూడా అలర్ట్ గా ఉన్నాయి. వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ స్థానాలను సొంతం చేసుకునేందుకు ఆ కసరత్తును కూడా పార్టీలు మొదలెట్టిన నేపథ్యం అయితే ఉన్నారు. కాబట్టి మొత్తంగా ఈ నెల 20వ తేదీ కూడా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. లక్ష్మణ్ హరీష్.